హాయ్ అండి అందరికీ. రీసెంట్గా నాటో చీఫ్ చూశారు కదా, ఈయనే అనమాట నాటో చీఫ్. ఆయన రీసెంట్గా భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ హెచ్చరికల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశం అలాగే చైనా, బ్రెజిల్ ఈ మూడు దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి. ఈ మూడు రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి కాబట్టి ఈ మూడు దేశాల మీద మేము 100% టారిఫ్లు విధిస్తాం అని చెప్పేసి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీని మీద మన భారత విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో స్పందించింది. ముఖ్యంగా నాటో అనేది ఒక వాణిజ్య సంస్థ కాదు, అది ఒక మిలిటరీ సంస్థ. మిలిటరీ సంస్థకి అసలు వాణిజ్య పనులు వేసే హక్కు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మన భారతదేశం స్పందించింది. అలాగే వాళ్ళు మాటలకు వ్యతిరేకంగా మన భారత ప్రభుత్వం ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంది. ఆ స్టాండ్ ఏంటంటే, మా ఎనర్జీ సోర్స్ అంటే మన ఆయిల్ దిగుమతిలో దాదాపు 80% మేము బయట నుంచి తెచ్చుకుంటాం. ఈ 80% బయట నుంచి తెచ్చుకునేటప్పుడు మాకు ఏ దేశం చీప్గా ఇస్తే మేము ఆ దేశం దగ్గరికి వెళ్తాం. అంటే మా ప్రజల కోసం మాకు ఎక్కడి నుంచిగా చీప్గా వస్తుంటే మేము అక్కడికి వెళ్తాం, ఎవరు మాకు చౌకగా ఇస్తుంటే మేము అక్కడికి వెళ్తాం. కానీ మా ప్రజలు అవసరాలు తీసుకునే బాధ్యత మాది, కానీ మీరు ఎవరు మమ్మల్ని వార్న్ చేయడానికి అని చెప్పేసి మన విదేశాంగ శాఖ స్పందించడం జరిగింది. అలాగే మీరు కూడా అంటే యూరోప్ దేశాలు కూడా, నాటో దేశాలు కూడా రష్యా దగ్గర చాలా వరకు ఆయిల్ కొంటున్నాయి, గ్యాస్ కూడా కొంటున్నాయి. అయితే మీరు మాత్రం కొనవచ్చు, అంటే మీరు యుద్ధం పెట్టుకుని మీరు వాణిజ్యం చేసుకోవచ్చు, కానీ మేము మాత్రం కొనకూడదా? ఇది ఎక్కడ న్యాయం? అంటే మీరు కొట్టుకొని మీరు తప్పితే మేమెందుకు బలి కావాలి అని చెప్పేసి మన భారతదేశం తీవ్రంగా స్పందించడం జరిగింది. భారత ప్రజల అవసరాలు తీర్చడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. మీరు ఎన్ని శాంక్షన్లు వేసినా కానీ మా సార్వభౌమత్వాన్ని, మా ప్రజల కోసం ఏ దిగుమతులు కూడా మేము ఆపుకోబోము అని చెప్పేసి రీసెంట్గా మన భారత విదేశాంగ శాఖ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందించడమే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఒక మినిట్.